హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిదాన. వెల్కమ్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. రీసెంట్గా మనకి జిఎస్టీ రేట్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. 22 సెప్టెంబర్ నుంచి మనకి న్యూ ట్యాక్స్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవ్వబోతున్నట్టు గవర్నమెంట్ మనకి అనౌన్స్మెంట్ చేసింది. దీనికి సంబంధించి న్యూ ట్యాక్స్ రేట్ అప్లై చేయాలా లేదా ఓల్డ్ ట్యాక్స్ రేట్ అప్లై చేయాలా అని మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో మీకోసం. ఫస్ట్ సినారియోలో గూడ్స్ లేదా సర్వీసెస్ అనేవి బిఫోర్ 22 సెప్టెంబర్ అప్లై చేస్తున్నట్లయితే జిఎస్టీ రేట్ ఏది అప్లై అవుతుందో చూద్దాం. ఈ కేసులో ఇన్వాయిస్ డేట్ అండ్ పేమెంట్ డేట్ ఈ రెండు మనకి 22 సెప్టెంబర్ 2025 రోజు కానీ ఆ తర్వాత కానీ ఉన్నట్లయితే మనకి న్యూ ట్యాక్స్ రేట్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా ఇన్వాయిస్ డేట్ కానీ లేదా పేమెంట్ డేట్ కానీ ఆర్ఎల్స్ ఇన్వాయిస్ డేట్ అండ్ పేమెంట్ డేట్ ఈ రెండు కూడా బిఫోర్ 22 సెప్టెంబర్ 2025 అయి ఉంటే మీకు ఓల్డ్ ట్యాక్స్ రేట్ అనేది అప్లై అవుతుంది. సెకండ్ సినారియోలో ఇన్ కేస్ మీరు గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి ఆన్ ఆర్ ఆఫ్టర్ 22 సెప్టెంబర్ 2025 తర్వాత చేస్తున్నట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కేసులో ఇన్వాయిస్ డేట్ అండ్ పేమెంట్ డేట్ ఈ రెండు బిఫోర్ 22 సెప్టెంబర్ 2025 అయితే మీకు ఓల్డ్ ట్యాక్స్ రేట్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా ఎయిదర్ ఇన్వాయిస్ డేట్ కానీ ఆర్ఎల్స్ పేమెంట్ డేట్ కానీ ఆర్ ఇన్వాయిస్ అండ్ పేమెంట్ డేట్ అనేవి రెండును ఆన్ ఆర్ ఆఫ్టర్ 22 సెప్టెంబర్ 2025 అయితే మీకు న్యూ ట్యాక్స్ రేట్ అనేది అప్లై అవుతుంది. స్టిల్ దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ ఆన్ ది లింక్ బిలో. థ్యాంక్ యూ.